హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? చిన్న హార్వెస్ట్ అండి, పెద్దదేం కాదు. మన మిద్దె మీద అయితే ఉన్నానండి, మేడ మీద ఉన్నానన్నమాట. ఇక్కడ ఏంటి హార్వెస్ట్ ఉన్నది అనేది చూసేద్దాం వచ్చేయండి. ఏమన్నా సరే మనం హార్వెస్ట్ చేసుకుందాం. అయితే ముందుగా మనం హార్వెస్ట్ చేసుకునే ముందు నిమ్మకాయలు చూపించాను కదండి మొన్న, గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు. ఒకే మొక్కకి దగ్గర దగ్గర 36 నిమ్మకాయలు అనేది వచ్చాయి అనమాట. ఎంత ఆనందపడిపోయానో నేను చూడగానే. అడవిలాగా అయిపోతుందండి. మొన్ననే ఇవన్నీ కూడా ప్రూన్ చేసుకున్నాను, అయినా సరే బాగా అడవిలాగా అయిపోతుంది. అయితే మనకి ఇక్కడ తెల్లనేరేడు పళ్ళు చూసారా ఎంత బాగా అయినాయో, బాగా పండినాయి అన్నమాట. ఇవి తెంపేసుకుందాం. ఇంకో గుత్తు కూడా ఉండాలి, కాకపోతే మన పిచ్చుకలు ఉంచరని చెప్పాను కదా, వాళ్ళు చక్కగా కోసుకొని తినేసారు. మనకైతే ఇవన్నీ నేను ఇప్పట్లో ఏమీ కొట్టలేదు, ఫర్టిలైజర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఎండాకాలమే కదండి, ఇంకేమి ఇవ్వలేదు. మామూలుగా ఎఫ్ఎఫ్జేలో ఇస్తాను అనమాట. అది కూడా కుండీల్లో వేసేస్తున్నాను, స్ప్రే అయితే చేయలేదు. అందుకే ఇది కడగకుండా తింటున్నాను. అంత స్వీట్గా ఉంటుందో నిజంగా ఎక్సలెంట్ అని చెప్పచ్చు. నాకైతే బాగా ఇష్టపడుతున్నాను ఈ పళ్ళు అయితే. కానీ కొంచెం కొంచెమే వస్తాయి అన్నమాట. ఎక్కువ కావాలంటే మటుకు మనం కింద ఎక్కడైనా ప్లేస్ ఉంటే వేసుకోవచ్చు. అప్పుడైతే మనకు పుష్కలంగా కాయలన్నీ వస్తాయి. ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇవన్నీ మళ్ళీ ప్రూన్ చేసుకొని పై మట్టి అంతా, పై లేయర్ అంతా తీసేసి మళ్ళీ కొత్తగా గెత్తం అన్నీ పోసుకొని చక్కగా మనం ఇచ్చుకోవాల్సినవన్నీ కూడా ఫర్టిలైజర్స్ కానీ ఏమన్నా బలానికి కానీ ఇచ్చుకుంటే మటుకు చక్కనైన పూత అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అవన్నీ ఇంక చెయ్యాలండి, ఎండాకాలం కదా. ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి ఇస్తాను అనమాట, మిగతా ఏమీ ఇవ్వట్లేదు. ఓకే, సపోటాలు అయితే మంచిగా అయినాయండి. కాకపోతే రోజు ఒక 2-3 పళ్ళు అయితే చక్కగా పండుతున్నాయి. బర్డ్స్ అయితే హ్యాపీగా తింటున్నాయి. బర్డ్స్ కంటే ఎక్కువ స్క్విరిల్స్ తింటున్నాయండి హ్యాపీగాని. ఇన్నాళ్ళైతే స్క్విరిల్స్ కోసం నేను ఏదో ఫుడ్ పెట్టేదాన్ని. ఇప్పుడు ఈ పిల్లల దాంట్లో పడిపోయి అసలు ఏమి అవ్వట్లేదు అనమాట. అయితే కాయలు చాలా మటుకు ఫ్రూట్స్ అనేది స్క్విరిల్స్ తిన్నాయి అనమాట. అయితే రోజుకి పండుతున్నాయి కదా అని చెప్పి నేను వదిలేస్తున్నాను. పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసి తింటున్నారు. ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసి బియ్యం డబ్బాలో కానీ ఏదన్నా దాంట్లో స్టోర్ చేసుకుంటే చక్కగా 2 డేస్కి పండిపోతున్నాయి అనమాట. చాలా పెద్ద పెద్ద పళ్ళే వచ్చినాయి. ఇదైతే బాగా పండిపోయింది, ఇలా పట్టుకోగానే వచ్చేసింది ఇది కూడా. కానీ ఎంత స్వీట్గా ఉన్నాయో అసలు నిజంగా పళ్ళు. మన మిద్దె మీద ఇన్ని పండించుకోవడం అనేది చాలా నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇన్ని కాయలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రతిసారి నాకు హార్వెస్ట్కి అయితే బోల్డ్ అని వస్తూ ఉంటాయి. బుట్టడితో బుట్టడు రాలేదు, కానీ ఇదిగోండి ఇన్ని పళ్ళు వచ్చినాయి. ఇవన్నీ మనం ఒకరోజు బియ్యంలో కానీ పెట్టుకుంటే మటుకు చక్కగా పండిపోతాయి అన్నమాట. ఇక్కడ చిటికాకరకాయలు అయితే నేను కొయ్యట్లేదు అనమాట, ఇవన్నీ ఇలా పండిపోతున్నాయి. చూస్తున్నారా, విత్తనాలకి అయితే మంచిగా అవుతాయి. పండిన కాకరకాయలు కూడా కర్రీస్ చేసుకుంటారు చాలా మంది. ఇవ్వండి ఇలా ఉన్నాయి కాయలు అయితే. మనకి కొన్ని విత్తనాలు అయితే మనం సేకరించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇలాంటి రేర్ వెజిటబుల్స్ అస్తమానం మనం కొనుక్కోవాలన్నా మనకు అవ్వదు కదా. అలాంటప్పుడు మనం చక్కగా ఇది చూడండి, పిందులు అయితే ఇన్ని ఉంటున్నాయి. ఎన్ని పిందులు ఉంటున్నాయో చూసారా, చాలా ఉంటున్నాయి అన్నమాట. కాకపోతే సరైన టైంకి అయితే నేను కోసుకోలేకపోతున్నాను, అంతే తేడా. ఇక్కడ చూసారండి, తోటకూర అయితే మంచిగా అయింది. ఇలా పెద్దవి అయినవన్నీ కూడా నేను తీసేస్తున్నాను. అప్పుడు చిన్న వాటికి ప్లేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, అవి కూడా ఎదుగుతాయి అన్నమాట హ్యాపీగా. ఆకుకూర అయితే మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదండి, చక్కగా ఇక్కడే బోల్డ్ ఆకుకూరలు అనేవి వేసుకోవచ్చు మనం. ఇందులోని కాస్మోస్ మొక్క ఉండేదన్నమాట. ఆ మొక్కకి విత్తనాలు పడిపోయి ఇన్ని మొక్కలు అయితే అయినాయి. నేనైతే వేయలేదు ఇక్కడ. ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే చక్కగా ఎదుగుతాయి అన్నమాట అవి. ఇవ్వండి తోటకూర అయితే చక్కగా ఎంత తోటకూర వచ్చింది చూస్తున్నారా. ఇలా పప్పులోకి సరిపోద్ది. ఇంకా అక్కడక్కడ తోటకూర అయితే ఉంది, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ పాలకూర చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో. ఈ ఆకులన్నీ కూడా కోసేస్తాను. ఈ మొక్క నేను తీయట్లేదండి, ఆకులు ఒక్కటే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ అలా వదిలేస్తే ఆ మొండు నుంచి మళ్ళీ ఆకులు అయితే మనకు బోల్డ్ ఆకులు వస్తున్నాయి. సో ఇవి కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారండి, చిన్న ములక్కాడ చెట్టు అనమాట. ఇక్కడ ఒక కొమ్మ, ఇక్కడ ఒక కొమ్మ. ఇగోండి, కానీ ఎన్ని కాయలు వస్తున్నాయో ఇక్కడ చూస్తున్నారా. ఇగోండి చూస్తున్నారా, భలే ఉన్నాయి కదా.
ఇదైతే బాగుంది కదా, ఫస్ట్ వచ్చిన కాయ అని చెప్పి ఇది సీడ్ కోసం అట్టే పెట్టేశాను. చూడండి ఎంత పెద్ద కాయలైనయో, భలే ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, ఇంకా పైన ఉన్నాయి, ఇంకా అవతల కొమ్మకు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. భలే ఉన్నాయి కదా. ఇంకా ఉన్నాయి, అటుపక్కెళ్ళి కోద్దాము. అయితే ఇక్కడైతే మనకి లెట్యూస్ బాగా రెడీ అయిందనమాట. గుబురుగా భలే వచ్చింది కదా. అయితే ఇవి మొత్తానికి తీసేస్తానండి వేరుతో సహా. ఇంకా చిన్నవి ఉన్నాయి, అవి ఉంచుతాను. ఇందులో ఏమన్నా మనం కొత్తగా మళ్ళీ విత్తనాలు పెట్టుకోవచ్చు కదా. ఇది హ్యాపీగా సలాడ్స్ చేసుకుంటారు మా పిల్లలైతే. నువ్వులు అన్నీ వేసి కట్ చేసి చక్కగా చేస్తే సలాడ్ అయితే హ్యాపీగా తింటారనమాట. చాలా ఇష్టపడతారు. మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందో. మట్టి చూసారండి ఎంత బాగుందో. ఇక్కడ చూసారండి 3 రకాల సంపెంగ పూలు అన్నమాట, మొక్కలు ఇవి. ఇక్కడైతే మొగ్గుంది, ఇక్కడ అయితే పువ్వులు విడిచిపోయినాయి అన్నమాట. ఇదిగోండి ఎల్లో కలర్ సంపెంగ అన్నమాట. ఇదైతే రేపటికి విడుతుంది. ఇదిగోండి మొగ్గలు ఇక్కడ ఉన్నాయి చూసారా. ఇదిగోండి ఇది ఎల్లుండికి విడుతుంది. రోజుకి అలా 2 పువ్వులు అయితే పోస్తున్నాయి. ఇదైతే నిన్న అయిపోయింది, ఇంకా అయిపోయినట్టు. ఇంక ఇది రాలిపోతుంది. అలాగే మీకు ఇంకొక సంపెంగి పువ్వు కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఈ కలర్ అన్నమాట, ఇది వైట్. ఎంత మంచి సువాసన వస్తుందో ఈ పువ్వులు అయితే. చాలా మంచి వాసన, చూస్తున్నారా. ఇవైతే ఇప్పుడు నేను పెట్టేసుకుంటాను పిన్ పెట్టి. అందుకే నేను వాసన చూసాను. యాక్చువల్గా దేవుడికి పెడితే మటుకు మనం అసలు వాసన అనేది చూడం కదా, అలా అట్టే పెట్టేస్తాం. ఇది అనేది ఆకు సంపెంగ అండి. ఆకు సంపెంగ అయితే లెక్కలేనని ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారా. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇవి పండిన ఫ్లవర్స్ అండి. ఇవి అయితే పచ్చిగా ఉంటే మటుకు మనకి గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ చక్కగా పండినాయి అన్నమాట ఫ్లవర్స్ అన్ని. మీకు ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేశాను కదా. ఇవైతే ఇగోండి 3 రకాల సంపెంగ పూలు అయితే కోసుకున్నాను. ఇంకా ఉన్నాయి కానీ రేపు దేవుడికి కోసి పెడదాం అని చెప్పి వదిలేసాను. సో హార్వెస్ట్ అయితే ఇదండి. నాకు ఈ రోజు అయితే హార్వెస్ట్ లో ములక్కాయలు అయితే మంచిగా నచ్చాయి అనమాట. ఎంత బాగున్నాయో, చక్కగా లేతగా ఉన్నాయి. ఇంకా లెట్యూస్ కూడా చాలా బాగుంది. సపోటా పళ్ళు అండి, ఒక 2 days మనం బియ్యంలో పెట్టేసుకుంటే చక్కగా పండిపోతే. నాకు తెలిసి ఇందులో 3 పళ్ళు కొంచెం మెత్తబడిపోయాయి అనమాట. ఇవైతే మనం బియ్యంలో పెట్టక్కర్లేదు. ఈ 3 అనుకుంటాను, ఈ 3 పండిపోయి హ్యాపీగా రేపు మార్నింగ్ తీసేసుకోవచ్చు, అంటే తినేయచ్చు. ఇంకా చిటికాకరకాయలండి చూస్తున్నారు కదా, అవైతే అన్ని వచ్చినాయి. ఇంకా పళ్ళు అయితే వైట్ నేరేడు ఆల్రెడీ నేను అదితి కలిపి వేసేసాం అనమాట. ఒక 3 ఉంచాం. పిల్లలు ఎవరైనా తింటారు కదా, అన్నీ మనం తింటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఏం కోసిందమ్మా అని చెప్పి, అందుకే అట్టే వదిలేసాను. సో హార్వెస్ట్ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. చిన్న హార్వెస్ట్ అండి, ఎక్కువేం కోయలేదు. సంపెంగ పూలు కోసుకున్నాను, అంటే ఈవినింగ్ టైం కదండి, చక్క విడిచినాయి అనమాట. అందుకే మీకు షేర్ చేశాను. రోజుకి ఒక 2 సంపెంగ పూలు 2 రకాలు విడుస్తున్నాయి. ఇంకా ఆకు సంపెంగ అయితే చాలా విడుస్తున్నాయండి, చాలా బాగున్నాయి. సో హార్వెస్ట్ చూసి మీరు ఎంజాయ్ చేసేయండి. మరి ఇంకా వచ్చే వీడియోస్లో ఇంకొన్ని హార్వెస్ట్ అయితే మీకు చూపిస్తాను. సో వీడియో అనేది ఇదన్నమాట. నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అనేది షేర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలంటే ఇన్స్టా పేజ్ కూడా నేను షేర్ చేస్తాను. సో తప్పకుండా మీ కామెంట్స్, బ్లెస్సింగ్స్ దాని ద్వారా అందజేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి వీడియో అనేది ఇక్కడితో నేను ఎండ్ చేస్తాను. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.